ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు సర్సిల్క్ కానీ అజంజాహి మిల్లు ల్యాండ్స్ కూడా అమ్మేసింది వాస్తవంగా కొంత మాత్రమే భూమి ఉంది. ఇట్లా అంటే ఈ ఈ ప్రభుత్వ అంటే ఈ ఫ్యాక్టరీలు మూతబడిన ఫ్యాక్టరీల ల్యాండ్స్ కూడా వేలాది లక్షలాది ఎకరాల భూములు ఉన్నాయి. వాటిని మళ్ళీ తిరిగి వీళ్ళకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఒక ఆరోపణ వస్తుంది. అదే కదా ఇప్పుడు ఎక్కడైనా దేశవ్యాప్తంగా జరుగుతున్నదంతా అదే. అయితే స్థానికంగా పెట్టుబడిదారులకు అప్పచెప్తున్నారు. ఏవి ఒకప్పుడు ప్రభుత్వ రంగంలో చాలా గొప్పగా నడిచినటువంటి కంపెనీలని దేశంలో ఉన్న పెట్టుబడిదారులకు అప్పచెప్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడు మన బిఎస్ఎన్ఎల్ ఉన్నది. ప్రతి గ్రామంలోకి లైన్ వేసింది. అది ప్రతి గ్రామంలో టవర్స్ ఉంటాయి. కానీ బిఎస్ఎన్ఎల్ను దెబ్బతీసి రిలయన్స్ వాళ్ళ అభివృద్ధి కావాలంటే బిఎస్ఎన్ఎల్ దెబ్బతీయాలనుక ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ దెబ్బతీసింది. ఒక ప్రభుత్వ రంగ సంస్థ పోయింది. ఆ విధంగా అన్ని చోట్ల ప్రభుత్వ కంపెనీలని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడమా, లేదా దీన్ని దెబ్బ కొట్టడమా, లేదా ఆ రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడం. ఇప్పుడు ఎల్ఐసిలోకి ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ప్రైవేటు వ్యక్తులు ఎల్ఐసిలోకి ప్రవేశిస్తే ఏమవుతుంది? అప్పుడు ప్రైవేటు వ్యక్తుల యొక్క బీమా కంపెనీలు అభివృద్ధి అవుతాయి తప్ప ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎల్ఐసి కానీ దాంట్లో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులకు కానీ ఏ లాభం ఉండదు. సో ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా తమ విధానాల రూపకల్పనలో తాము అభివృద్ధి చేయవలసిన కంపెనీలని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం, విదేశీ కంపెనీలకు అప్పచెప్పడం ఇది సరైన ఆర్థిక అభివృద్ధి నమూనా కాదు. ఆ విధంగా చేస్తే భవిష్యత్తులో దేశంలో సంక్షోభం వస్తుంది. శ్రీలంకలో సంక్షోభం వచ్చినట్లు, లేదా వేరే వేరే దేశాల్లో వచ్చినప్పుడు సంక్షోభాలు, ఒక్కొక్కసారి మనం పెద్ద పెద్ద దేశాల్లో కూడా సంక్షోభాలు వచ్చినాయి. ఫ్రాన్స్ లాంటి దేశంలో, జర్మన్ లాంటి దేశాల్లో కూడా సంక్షోభాలు వచ్చాయి. ఈ సంక్షోభాలు ఎందుకు వస్తాయంటే అసమానమైనటువంటి ఆర్థిక అభివృద్ధి నమూనా ఉన్నప్పుడు, దేశంలో సంపద సమానంగా పంపిణీ చేయనప్పుడు, వనరులు సమానంగా పంపిణీ జరగనప్పుడు దేశంలో సంక్షోభం వస్తుంది. ఆ సంక్షోభమే విదేశాల్లో ఆయా దేశాల్లో మనం చూసాం, మన కళ్ళ ముందలో చూసాం. ఇప్పుడు భారతదేశం కూడా సంక్షోభానికి దగ్గరగా ఉన్నది. అది రాకుండా ఉండాలంటే ప్రభుత్వమే అన్ని కంపెనీలను చేపట్టాలి అనేది నా అభిప్రాయం. ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి అదానితో కూడా కలిసి అదానితో కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టించి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టిద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవైపు ఆడ రాహుల్ గాంధీ వాళ్ళ నేతనేమో అదాని ఈ విధంగా దేశాన్ని దోపిడీ చేస్తుండని చెప్పేసి, ఈయన మాత్రం ఆయనతో చట్టపట్టాలు వేసుకొని ఇక్కడ పెట్టుబడుల కోసం ఎంఓయూ చేసుకొని వచ్చిండు. దీన్ని ఎట్లా చూడవచ్చు మనం? అంటే నేను ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లే అదాని భారతదేశ వ్యవస్థనంతా తన చేతుల్లో పెట్టుకొని కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలనో తానే నిర్ణయిస్తూ 20 ఏళ్ల కిందట ఆదాని చరిత్ర ఏమిటి, ఇవాళ ఆదాని చరిత్ర ఏమిటి అంటే భారతదేశంలో నెంబర్ 1 ధనవంతుడయ్యాడు. ప్రపంచంలో 3-4 స్థాయిలోకి ఆయన వెళ్ళిపోయాడు. అంటే 20 ఏళ్లలో ఇంత పురోగతి సాధించాడు ఆయన. ఎట్లా సాధ్యమైందని చూస్తే మనకు అర్థమవుతున్నది. అంటే ఒక ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు పెట్టుబడిదారులు ఆ వ్యవస్థను ఎట్లా తమ చేతిలోకి తీసుకొని తమకు అనుకూలంగా విధాన నిర్ణయాలను ప్రభుత్వాలతో చేయిస్తున్నారంటే ఆ ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి కావలసిన ప్రాతిపాదికని వీళ్ళే తయారు చేస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉండాలో వీళ్ళు అనుకున్న ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అట్లా కేంద్రంలో ప్రభుత్వాలు నిర్దేశిస్తున్న ఆదాని రేపు రాష్ట్రంలోకి వస్తే రాష్ట్రంలో కూడా ఇక్కడ ఏ ప్రభుత్వం అధికారంలో ఉండాలో ఆయనే నిర్ణయించే రోజులు వస్తాయి. అందుకే రేవంత్ రెడ్డి గారు మరి ఇంత ప్రాథమిక దశలోనే ఆదానితో పెట్టుకున్నారు. వాళ్ళ ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్గా అక్కడ ఉన్నటువంటి ఆదాని అంబానీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ పార్టీ, వాళ్ళ విధానాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఆదాన్ని ఆహ్వానించడం అంటే ఆయన చెప్పొచ్చు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావటం నా ముఖ్యం గనక, ఈ రాష్ట్రంలో ఆయన పెట్టుబడి పెట్టడం నాకు ముఖ్యం గనక నేను పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాను ఆయన చెప్పొచ్చు. కానీ తిరిగి ఈ పెట్టుబడే ఈ తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మారే ఒక సందర్భం వస్తుందని నేను అంటే ప్రధానమంత్రి మోదీని కలిసిన తర్వాతనే అదానిని కలవడం జరిగింది కాబట్టి మోదీ డైరెక్షన్లో రేవంత్ వెళ్తున్నాడని అనుకోవచ్చా? ఒక దశలో కేటీఆర్ కూడా మరో చిన్న మోదీ, చోటా మోదీ, ఏక్నాథ్ షిండే తయారు కాబోతున్నాడు. మోదీ దగ్గర వీళ్ళని అప్పచెప్పేస్తాడు, తెలంగాణను అప్పచెప్పేస్తాడు. అయితే సరే, ఇక రాజకీయ అభిప్రాయాలు, రాజకీయ వ్యాఖ్యానాల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. చూద్దాం, కొద్దిగా మనం ఇవన్నీ కొన్నాళ్ళు పరిశీలిస్తే రేవంత్ రెడ్డి గారి విధానాలు 6 నెలలు సంవత్సరంలో మనకు తెలిసిపోతుంది కదా. మొన్న లండన్లో కూడా అసలు బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తానని చెప్పడం కూడా జరిగింది. దీన్ని ఎట్లా చూస్తాం మనం? అంటే పార్టీని, బీఆర్ఎస్ పార్టీని, ఏ పార్టీ అయినా సరే ప్రజలని ఆశ్రయించి ఉన్నంత కాలం ఆ పార్టీకి మనగడ ఉంటుంది. ఓకే.
ప్రజల సమస్యల మీద పోరాటం చేసినంత కాలం పార్టీలన్నీ ఉంటాయి. ఓకే. సహజంగా ఎప్పుడైతే ప్రజల్ని వదిలేస్తారో వాళ్ళకి అవకాశం ఉండదు. ఓకే. అందుకోసం బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా ఒక ఉద్యమ పార్టీగా రూపొందిన పార్టీ అది. దాదాపు 2001లో ఏర్పడి 2014 వరకు తెలంగాణ కోసం తనదైన పద్ధతిలో పోరాటం చేసిన పార్టీ. అదేవిధంగా లాబింగ్ చేసిన పార్టీ. మరి అంత పెద్ద పార్టీ సంబంధించిన నాయకులు ఉంటారు, క్యాడర్ ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఆయా పదవులు అనుభవించేటోళ్ళు ఉంటారు. అందుకోసమే గతంలో కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తానని కేసీఆర్ అంత మాత్రం కాంగ్రెస్ పార్టీ ఖతం కాలేదు, వాళ్ళ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తా, భూలోకి పాతాళంలోకి తొక్కేస్తానంత మాత్రం అది కూడా ఖతం కాదు. ఒక్కొక్క సందర్భంలో కొన్ని జనాల్లోకి బాగా వెళ్ళేటటువంటి కామెంట్స్ రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి రాజకీయ అవసరాల్లో భాగంగా మాట్లాడే అంటే మాట.